భావనక్క దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నీ తీసుకోవడానికి వచ్చానమాట. సో లైక్ ఎలా అనేసి అంటే మనం అప్పిస్తాం కదా, సో తిరిగి తీసుకోవడానికి వెళ్తాం కదా, లైక్ దట్ అనమాట. సో మ్యారేజెస్ ఉన్నాయనేసి మా భావనకి ఏం చేసిందంటే ఫంక్షన్కి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి సో నా జ్యువెలరీస్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి అండ్ తను పెట్టుకుంటూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ నేను ఎక్కువగా పెట్టుకోను అనమాట, కాకపోతే తీసుకుంటాను కానీ చాలా లిమిటెడ్ ఉంటాయి నా దగ్గర. సో దీస్ ఆల్ ఆర్ మై జ్యువెలరీస్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా లిమిటెడ్ ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తన దగ్గరే ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కొంచెం బాగున్నాయి, నేను కావాలనుకుంటే ఇంకొక వీడియోలో పెడతాను. సో ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్కి ఈ నెక్లెస్ బాగుంటుంది కదా అనేసి మా భావనక్క మ్యాచ్ చేసి పెడుతుంది. సో ఇవి సో తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశాను అనమాట. అండ్ ఇది చూసారా, ఇది మా మమ్మీ ఎప్పుడో 10 years బ్యాక్ అనుకుంటా తీసుకుంది, నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. అండ్ దాని తర్వాత అవి నేను హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చేశాను. ఇవి వచ్చేసి రింగ్స్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు రింగ్స్ ఇట్లాంటివి తీసుకుంటాం అనమాట. సో చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అవేంటంటే అడ్జస్టబుల్ అనమాట, ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది. దాని తర్వాత కొన్ని సిల్వర్ జ్యువెలరీస్ చాలా లిమిటెడ్ ఉంటాయని చెప్పాను కదా, అండ్ ఉన్న వాటిలో కూడా బెస్ట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ కూడా నేను చేస్తాను. సో అవి కూడా ఉన్నాయన్నమాట, అది కూడా వేరే వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ చైన్ చూసారా, ఇది నేను ఫస్ట్ టైం హ్యాండ్మేడ్ జ్యువెలరీ నేర్చుకునేటప్పుడు చేసింది. అండ్ తీసుకొచ్చిన వాటన్నిటిని ఇలా బాక్స్లో పెట్టి ఒక దగ్గర సెక్యూర్ చేసుకుంటాను అనమాట, సో దట్ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.